లోక్సభ ఎలక్షన్స్ లో ఎవరికి మద్దతు ఇద్దామని బీజేపీకి ఇద్దాం అనుకుంటున్నాం సార్. ఎందుకన్నా? బీజేపీ అంటే మోడీ బాగానే చేసుకుని వచ్చిండు. ఓకే అన్న, ఇప్పుడు కుత్బుల్లాపూర్ నుంచి శ్రీశైలం గౌడ్ గారు మొన్న బీజేపీ నుంచి కాంగ్రెస్ కి మారడం జరిగింది. ఆయన పార్టీ మారడం బీజేపీకి అన్న నష్టమా? పార్టీ మారడం వల్ల బీజేపీ ఏం లేదు సార్. వీళ్ళు వస్తుంటారు పోతూ ఉంటారు. పార్టీ మారడం అంటే వాళ్ళ స్వార్థం కోసం మారుతారు తప్ప ప్రజలకు ఒరిగేది ఏం లేదు. వాళ్ళకి బీజేపీ కంపల్సరీ, మోడీ కంపల్సరీ. మోడీకి అందరు వన్ సైడ్ వారు. మల్కాజ్గిరి. ఓకే. మల్కాజ్గిరి నుంచి ఎవరు పోటీ చేస్తున్నారు ఎంపీగా? ఈటల రాజేందర్ వస్తుంది సార్. ఖచ్చితంగా ఈటల రాజేందర్ ఏంటంటే ఇంతకుముందు చేసిన అనుభవం ఉంది, ఆయనకు కొద్దిగా ఉంది సార్. కంపల్సరీ అయితే బీజేపీ నుంచి అయితే ఈటల రాజేందర్ గెలుస్తారని నమ్ముతున్నాను. మీరు శ్రీశైలం గౌడ్ గారు పార్టీ మారడాన్ని మీరు సమర్థిస్తున్నారు? అది కాదు సార్. అది పార్టీ మారడం ఎవరు దాన్ని ఎంకరేజ్ చేయొద్దు కాదు. ఏదైనా పోరాడాలి తప్ప వాళ్ళ స్వార్థం కోసం సీట్లు ఇచ్చేంత వరకేమో వాళ్ళకి చేయగొట్టి సీట్లు ఇవ్వలేదంటే వెళ్ళిపోవడము అది పద్ధతి కాదు కూడా. ఎంపీ ఎలక్షన్స్ లో ఏ పార్టీకి మద్దతు ఇద్దాం అనుకుంటారు? बीजेपी కైకు సార్ बीजेपी केंद्र में अच्छा डेवलप, लेडीज सुरक्षा, सब कुछ अच्छा। हाँ तो मलकाजगिरी कैंडिडेट मालूम? हाँ किडे राजेंद्र वो नंबर वन वही आता। हाँ, वही आता। ओ कुतबुल्लापुर बीजेपी कैंडिडेट कांग्रेस को चेंज किया, वो बीजेपी को अफेक्ट कर रहे हैं ना? लेकिन कोई फर्क नहीं पड़ता, कोई फर्क नहीं पड़ता, आता बीजेपी। ఎంపీ ఎలక్షన్స్ లో ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నారు? బీజేపీ వస్తుంది. బీజేపీ వస్తుంది. ఓకే సార్, మనకి కుత్బుల్లాపూర్ నుంచి ఈయన కూనం శ్రీశైలం గౌడ్ గారు ఉన్నారు, తెలుసు కదా? ఆయన మొన్న బీజేపీ నుంచి కాంగ్రెస్ కి మారడం జరిగింది. దాన్ని మీరు సమర్థిస్తున్నారా? సమర్థించాలంటే ఇక వాళ్ళు ఆయన ఎట్లా మారుతున్నారు కదా కామన్. అది శ్రీశైలం గౌడ్ గారు పార్టీ బీజేపీ నుంచి కాంగ్రెస్ మారడం వల్ల బీజేపీకి ఏమన్నా సమస్య ఏమైనా ఉంటుందా? మొత్తం మాది క్యాడర్ బేస్ కాబట్టి పబ్లిక్ దాన్ని బీజేపీ పెట్టుకుంటారు. మోడీని చూసాను కాదు, మాకు ఫస్ట్ నుంచి బీజేపీ లోపలనే ఉంటుంది. మాకు అంతా బీజేపీ అనే ఒక సిద్ధాంతం నమ్మిపోయి వస్తాం కాబట్టి మీకు నాయకులు వచ్చినా పోయినా మేము బీజేపీని వదిలిపెట్టాం అన్నట్టు. బీజేపీని వదిలిపెట్టాం కాబట్టి ఎవరు ఎటు పోయినా కూడా పార్టీకి మేము కట్టుబడి ఉంటాం. మల్కాజ్గిరిలో బీజేపీ క్యాండిడేట్ ఎవరు? ఈటల రాజేందర్ వస్తే ఏం చేంజెస్ చేస్తారు అనుకుంటున్నారు? కేంద్రం నుంచి వచ్చే డెవలప్మెంట్ అయితే ఆటోమేటిక్ జరిగిపోతుంది కదా. రోడ్లు అవన్నీ చాలా బాగా అవుతున్నాయి కదా. డెవలప్మెంట్ విషయంలో ఏం ప్రాబ్లం లేదు, చాలా ముందుకు పోయింది ఇప్పుడు ఇండియా.